హాయ్ ఆల్. బిజినెస్ స్కూల్ బుక్లో ఈరోజు మనం అధ్యాయం 3 ఈ వీడియోలో చదువుతున్నాం. లాభం 1, నిజమైన సమాన అవకాశం. ఇంకా చాప్టర్లోకి వెళ్తే, నన్ను తరచూ అడుగుతుంటారు, నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారం ద్వారా నువ్వు శ్రీమంతుడివి కాకపోయినా ఇతరులు ఈ వ్యాపారంలోకి రమ్మని ఎందుకు ప్రోత్సహిస్తున్నావు అని. నేను అలా ప్రోత్సహించడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఈ పుస్తకంలో వివరిస్తున్నాను. నా మనసులో నుంచి తొలగించాను. అప్పుడెప్పుడో 1970 మధ్యలో ఓ మిత్రుడు నన్ను ఒక వ్యాపార సమావేశానికి ఆహ్వానించాడు. అది ఓ నూతన వ్యాపార పథకాన్ని పరిచయం చేసే కార్యక్రమం. వాణిజ్యం, పెట్టుబడుల్లో ఉండే అవకాశాలను ఎప్పటికప్పుడు పరిశోధిస్తూ ఉండే నా అలవాటు కొద్దీ నేను ఆ సమావేశానికి హాజరు కావడానికి అంగీకరించాను. ఆ వ్యాపార సమావేశాన్ని ఆఫీస్లో కాకుండా ఎవరి ఇంట్లోనో ఏర్పాటు చేయడం నాకు విచిత్రంగా అనిపించినా అక్కడికి వెళ్ళాను. ఆ సమావేశంలోనే నాకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోకం ఏమిటో పరిచయం అయింది. 3 గంటల పాటు నడిచిన ఆ ప్రజెంటేషన్ సమావేశంలో ఓపికగా కూర్చున్నాను. ఎవరైనా తాము సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే అంశంపై అక్కడ చెప్పిన విషయాలలో చాలా వాటిల్లో నేను ఏకీభవించాను. అయితే నేను అభివృద్ధి చేస్తున్న వ్యాపారానికి, వాళ్ళు అభివృద్ధి చేయాలనుకుంటున్న వ్యాపారానికి చాలా వైరుధ్యం ఉండడం వల్ల ఆ కోణంలో చూసినప్పుడు నేను పెద్దగా ఆసక్తి చూపలేదనే చెప్పాలి. క్లుప్తంగా చెప్పాలంటే, నేను వ్యాపారం చేస్తున్నది నన్ను నేను ధనవంతునిగా చేసుకోవడానికి, కానీ వాళ్ళేమో చాలామందిని ధనవంతుని చేసే వ్యాపారం గురించి పథకాన్ని రూపొందిస్తున్నారు. నా జీవితంలోని ఆ దశలో నా మనస్సు అటువంటి కొత్త విప్లవాత్మకమైనటువంటి భావాలను అంగీకరించే స్థితిలో లేదు. నా ఉద్దేశంలో వ్యాపారం అన్నది యజమానిని శ్రీమంతుడిగా చేయాలి, అంతే. సమావేశం అయిన తర్వాత అక్కడ సమర్పించిన వ్యాపార పథకం గురించి నా అభిప్రాయం చెప్పమని నా మిత్రుడు అడిగాడు. ఆసక్తిదాయకంగానే ఉంది, కానీ అది నా లాంటి వాళ్ళకు కాదు అన్నాను. నాకెందుకో ఆ వ్యాపారం పట్ల ఆసక్తి కలగలేదో కారణం చెప్పమని మిత్రుడు అడిగాడు. నేను సొంతంగా నా వ్యాపారం అభివృద్ధి చేసుకుంటున్నాను. ఇతరులతో కలిసి ఆ తరహా వ్యాపారం ఎందుకు చేయాలి? వాళ్లకు నేను ఎందుకు సహాయపడాలి? పైగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారం అనేది పిరమిడ్ స్కీము లాంటిదని, చట్టవిరుద్ధమైనదని కూడా కొన్ని వదంతులు విన్నాను అన్నాను. నా మిత్రుడు ఇంకా ఏదో చెప్పేలోగానే నేను అక్కడి నుంచి బయలుదేరి కారులో ఇంటి దారి పట్టాను. ఆ దశలో, అంటే 70ల మధ్యలో, నా మొట్టమొదటి అంతర్జాతీయ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాను. అందువల్ల అప్పట్లో పగలంతా ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయాల్లో నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండేవాడిని. అప్పట్లో నేను చేస్తున్నది ఉత్పాదనకు, మార్కెటింగ్కు సంబంధించిన వ్యాపారం. మొదటిసారిగా నైలాన్ను, వెల్క్రోలతో తయారైన పర్సులను మార్కెట్ చేయడం ఆ బిజినెస్లోని ప్రధాన అంశం. నెట్వర్క్ మార్కెటింగ్ సమావేశానికి వెళ్ళిన కొంతకాలానికి నా పర్సుల వ్యాపారం బాగా పుంజుకుంది. నా 2 ఏళ్లు గట్టి పట్టుదల, కృషి ఫలించాయి. నా 2 భాగస్వాములు, నేను మాకు దక్కిన విజయం, ఖ్యాతి, అదృష్టానికి పొంగిపోయాం. 30 సంవత్సరాలలోగానే మేము కోటీశ్వరులు అయిపోవాలన్న మా లక్ష్యాన్ని సాధించాము. 70ల్లో $1 మిలియన్ సాధించడం అంటే చెప్పుకోదగ్గ విశేషమే. మా సంస్థ గురించి, మా ఉత్పత్తుల గురించి సర్ఫర్, రన్నర్ వరల్డ్, జెంటిల్మ్యాన్ క్వార్టర్లీ వంటి పత్రికలు ప్రముఖంగా రాశాయి. క్రీడా వస్తువుల ప్రపంచంలో మా కొత్త ఉత్పత్తుల హాట్ కేకులా అమ్ముడయ్యేవి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి బిజినెస్ ఆర్డర్లు వస్తూ ఉండేవి. నా మొట్టమొదటి అంతర్జాతీయ వ్యాపారం మంచి స్థాయిలో ఉంది. అందువల్ల నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపార అవకాశం గురించి నాకు చెప్పినప్పుడు నా మనస్సులోంచి ఆ ఆలోచనను తొలగించాను. దాని గురించి మరో మాట వినదలుచుకోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాతే మళ్ళీ నా మనోద్వారాలు తెరుచుకున్నాయి. ఈసారి శ్రద్ధగా వినడమే కాదు, ఆ పరిశ్రమ గురించి నా అభిప్రాయాలను మార్చుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత మరో 15 సంవత్సరాల పాటు నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారం గురించి నేనేమీ ఆలోచించలేదు. మారిన మనసు. 1990 ప్రారంభంలో అనుకుంటాను, నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలో ఉన్న ఓ మిత్రుడు ఆ బిజినెస్ గురించి చెప్పాడు. ఆర్థిక వ్యవహారాలలో అతని తెలివితేటలను, అతని వ్యాపార విజయాలను నేనెంతగానో గౌరవిస్తుంటాను. ఆ మిత్రుడి పేరు బిల్. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో ఇదివరకే బోలెడు డబ్బు సంపాదించి శ్రీమంతుడయ్యాడు. అందువల్ల అతను నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలో ఉన్నట్టు చెప్పడం నాకు ఒక పజిల్ లాగే అనిపించింది. ఈ వ్యాపారంలో మీరెందుకు ఉన్నారు? మీకు అంత డబ్బు అవసరమా? లేదు కదా అని అడిగాను కుతూహలం కొద్దీ. బిల్ నా మాటలకు పెద్దగా నవ్వాడు. డబ్బు సంపాదించడంలో నాకున్న ఉత్సాహం గురించి మీకు తెలుసు. అయితే కేవలం డబ్బు కోసమే నేను ఈ వ్యాపారం చేయడం లేదు. నా ఆర్థిక పరిస్థితి గొప్పగా ఉంది కదా అన్నాడు.
గత 2 సంవత్సరాల్లో వాణిజ్యపరమైన రియల్ ఎస్టేట్ పథకాల్లో బిల్ $1 బిలియన్ పైగా, అంటే $10 కోట్ల బిజినెస్ చేయడం నాకు తెలుసు. అవన్నీ లాభసాటిగానే ఉన్నాయన్న సంగతి నాకు తెలుసు. అయితే అతను అస్పష్టంగా చెప్పిన సమాధానం నాలో మరింత కుతూహలాన్ని పెంచేసరికి మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావించాను. ఎందువల్ల మీరు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నారు అని. బిల్ చాలాసేపు ఆలోచించాడు. ఆ తర్వాత తనదైన టాక్సెస్ శైలిలో చెప్పడం మొదలెట్టాడు. చాలా సంవత్సరాలుగా జనం నన్ను అడుగుతూ ఉంటారు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సంబంధించిన చిట్కాలు చెప్పమని. వాళ్ళకు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టి ధనవంతులు కావడం ఎలాగో తెలుసుకోవాలని కోరిక. చాలామంది నా వద్ద పెట్టుబడులు పెట్టవచ్చా, లేక అసలు పెట్టుబడే లేకుండా కూడా రియల్ ఎస్టేట్లో ఎలా సంపాదించాలి అని నన్ను అడుగుతూ ఉంటారు. ఆయన మాటలు నిజమేనన్నట్లు తలాడిస్తూ అవును, నన్ను అలాంటి ప్రశ్నలే అడుగుతుంటారు అన్నాను. అసలు సమస్య ఏమిటంటే చాలామంది దగ్గర చాలినంత డబ్బు లేకపోవడం వల్ల నా వద్ద పెట్టుబడులు పెట్టలేరు. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో నా స్థాయికి తగినట్లు $50,000 లేదా $1,00,000 పెట్టుబడులు వాళ్ళు తీసుకురాలేరు. అంతేకాదు, డబ్బు పెట్టుబడి పెట్టకుండా వ్యాపారం చేస్తామని అనడానికి కారణం చాలామంది అసలు వాళ్ళ దగ్గర డబ్బే ఉండదు. వాళ్ళల్లో కొందరైతే దివాలా తీసే స్థితికి కాస్త దగ్గరలో ఉంటారు. అందువల్ల పెట్టుబడి లేని చవకబారు లావాదేవీల కోసం చూస్తుంటారు. అవి కాస్త బెడిసి కొడుతుంటాయి. బాగా డబ్బున్న వాళ్ళకే రియల్ ఎస్టేట్ లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయని, డబ్బు లేని వాళ్లకు ఏమీ లభించదని మీకు తెలుసు, నాకు తెలుసు అన్నాడు బిల్. ఆ మాటలకు తలాడిస్తూ నిజమే, డబ్బులు లేని రోజుల్లో బ్యాంకరు కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ నన్ను సీరియస్గా పట్టించుకోకపోవడం నాకు గుర్తుంది. అంటే మీ సలహా కోసం వచ్చిన వాళ్ళ దగ్గర అసలు డబ్బే లేదని మీరు అనుకుంటున్నారా, లేక ఆ వ్యాపారంలో మీరు వాళ్ళకు సహాయం చేయడానికి అవసరమైన డబ్బు వాళ్ళ దగ్గర లేదని అనుకుంటున్నారా? మీ పెట్టుబడులకు తగినంతగా వాళ్ళంత డబ్బున్న వాళ్ళు కాదనేగా మీ భావం అన్నాను. అంతేకాదు, ఒకవేళ వాళ్ళ దగ్గర కాస్తైనా డబ్బుంటే అది మామూలుగా వాళ్ళు జీవితమంతా చేసిన పొదుపు సొమ్ము అయి ఉంటుంది. ఉన్నదంతా పెట్టుబడిగా పెట్టడాన్ని నేను ప్రోత్సహించనన్న సంగతి మీకు తెలుసు. మరో విషయం, జీవితకాలం చేసిన పొదుపును పెట్టుబడిగా పెట్టినప్పుడు వాళ్ళు ఆ డబ్బు పోతుందేమోనని సాధారణంగా భయపడుతుంటారు. చాలా సందర్భాలలో అది అలాగే జరుగుతుంది. డబ్బు పోతుందేమోనని భయపడి వ్యాపారం చేసేవాడు తరచుగా నష్టపోతుంటాడని సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు అన్నాడు బిల్. అలా కొన్ని నిమిషాల పాటు ఆ రోజు బిల్తో సంభాషణ కొనసాగించాను నేను. అర్జెంటుగా ఎయిర్పోర్టుకు వెళ్లాల్సి ఉండడం వల్ల ఆ రోజు సంభాషణ అక్కడితో ఆగిపోయింది. అతను నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలో ఎందుకు దిగాడన్నది నాకు ఖచ్చితంగా అప్పటికి అర్థం కాకపోయినా అంతవరకు దాని గురించి పట్టించుకొని నా మస్తిష్కం ఇప్పుడు కాస్త తెరుచుకున్నట్లయింది. అంతగా డబ్బున్న అలాంటి వాడు కూడా ఆ వ్యాపారం చేయడంలో గల ఆంతర్యాన్ని తెలుసుకోవాలనిపించింది. కేవలం డబ్బే కాదని ఇంకా అంతకంటే ఎక్కువైనదేదో అందులో ఉందన్న సత్యాన్ని గ్రహించాను. ఆ తర్వాత మరికొన్ని నెలల పాటు బిల్తో నా సంభాషణ అప్పుడప్పుడు కొనసాగింది. అతను ఆ వ్యాపారంలోకి ఎందువల్ల దిగాడనడానికి కారణాలు మెల్లమెల్లగా నాకు అర్థం కాసాగాయి. ఆ ప్రాథమిక కారణాలు ఇవే. 1. అతను జనానికి సహాయపడాలని అనుకున్నాడు. ఈ వ్యాపారంలో అడుగు పెట్టడానికి అతనికిదే ప్రధాన కారణం. అతను పెద్ద శ్రీమంతుడే అయినా పేరాశ గలవాడు, అహంభావి కాదు. అతను తనకు తానే సహాయపడాలనుకున్నాడు. నాతో పెట్టుబడి లావాదేవీలు చేయాలనుకునేవారు డబ్బున్నవారై ఉండాలి. జనం ధనికులు కావడానికి నేను సహాయపడితే అప్పుడు పెట్టుబడులు పెట్టేవారు ఎక్కువ మంది ఉంటారని నేను గ్రహించాను. విచిత్రం ఏమిటంటే నేను అలా సహాయపడడం వల్ల వాళ్ళు తమ వ్యాపారం పెంచుకుంటూ ధనికులవుతారు. నా వ్యాపారం కూడా ఎక్కువగా పెరుగుతుంది. అలా నేనింకా డబ్బున్నవాడినవుతాను. ఇప్పుడు మా వినియోగదారులు, డిస్ట్రిబ్యూటర్లు బిజినెస్ బాగా అభివృద్ధి చెందుతోంది. దాంట్లో పెట్టుబడిదారులు పెరిగారు. ఈ విధంగా నేను పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బు సమకూరుతోంది. అంటే ఇద్దరికీ లాభసాటి వ్యవహారం. అందువల్లే నేను గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం ఆరంభించాను. చిన్న చిన్న రియల్ ఎస్టేట్ లావాదేవీలలో ఎక్కువ డబ్బును అరించడం కష్టమన్న సంగతి మీకు తెలుసు. నిజానికి చేయాలంటే అది చేయవచ్చు. అయితే మన దగ్గర డబ్బు లేకపోతే డబ్బున్న వారు వద్దనుకుంటున్నటువంటి ప్రాజెక్టులే మనకు దక్కుతాయి అని బిల్ చెప్పాడు.
మూడవది, అతనికి నేర్చుకోవడం, బోధించడం అంటే ఎంతో ఇష్టం. నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్న వారితో పనిచేయడం నాకు ఇష్టం. తమకు అన్నీ తెలుసునని అనుకునే వారితో పనిచేయడం విసుగ్గా ఉంటుంది. నా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ప్రపంచంలో నేనెలాంటి వారితోనే పనిచేయాల్సి వస్తుంది. అన్నింటికీ సమాధానాలు తెలుసనుకునే వారితో వేగంగా చాలా కష్టం. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారం ప్రారంభించేవారు కొత్త విషయాలను, కొత్త సమాధానాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటారని నా ఉద్దేశం. నాకు నేర్చుకోవడం అంటే ప్రేమ. అలాగే వ్యాపారాన్ని బోధించడం కూడా. వ్యాపారంలో కొత్త విద్యను నేర్చుకునే వారితో నా భావాలను పంచుకోవడానికి నేను ఇష్టపడతాను. మీకు తెలుసు కదా, అకౌంటింగ్లో నాకు డిగ్రీ ఉంది. ఫైనాన్స్లో MBA పట్టాభద్రుడిని. ఈ వ్యాపారంలో నాకు తెలిసింది బోధించే అవకాశం ఉంది. అలాగే ఇతరుల ద్వారా నేర్చుకోవడము కొనసాగించవచ్చు. వేరు నేపథ్యాల్లో నుంచి వచ్చిన విద్యాధికులైన వారు, బాగా తెలివైన వారు ఎంతమంది ఈ బిజినెస్లో ఉన్నారో తెలిస్తే మీరంతగా ఆశ్చర్యపోతారు. అలాగే ఓ క్రమ పద్ధతిలో చదువుకోని వారు కూడా ఈ బిజినెస్లో ఉన్నారు. ఉద్యోగ భద్రతలు తక్కువ అవుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక భద్రత కోసం ఈ నూతన విద్యను పొందాలనుకుంటున్నారు. మేమందరం కలుసుకుని మా జీవితానుభవాల నుంచి ఇదివరకు నేర్చుకున్న విషయాలను ఇప్పుడు నేర్చుకుంటున్న వాటిని పంచుకుంటాం. నాకు బోధించడం అన్నా, నేర్చుకోవడం అన్నా ఎంతో ఇష్టం, ప్రేమ. అందుకే నేను ఈ బిజినెస్ను ప్రేమిస్తున్నాను. ఇది గొప్ప బిజినెస్. ఈ గొప్ప వాస్తవిక జీవితపు బిజినెస్ స్కూల్ అని వ్యాపారానికి సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చారు బిల్. కొత్త ఆలోచనలను ఆవిష్కరించిన మనస్సు. 1990 తొలి రోజుల్లో నెట్వర్క్ మార్కెటింగ్ పరిశ్రమ పట్ల నా ధోరణి మారడం ఆరంభమైంది. నా మనస్సు కొత్త ఆలోచనలను ఆవిష్కరించింది. ఇది వరకు నా మనస్సు మూసిన తలుపులు తెరుచుకున్నాయి. అప్పుడు చూడని వాటిని నేను చూడసాగాను. ఇది వరకు ఆ పరిశ్రమలో ఉన్న ప్రతికూల ధోరణిని చూడకుండా మంచి అంశాలను, సానుకూల వాతావరణాన్ని చూడడం మొదలుపెట్టాను. ప్రతికూలమైన అంశాలైతే కొన్ని ఉన్నాయి. ఆ మాటకొస్తే చాలా విషయాల్లో అలాంటి ప్రతికూల అంశాలు ఉండకపోవు. నేను 1994లో రిటైర్ అయ్యి నా 47వ ఏట ఆర్థిక పరంగా కూడా స్వతంత్రంగా ఉన్న పరిస్థితుల్లో నెట్వర్క్ మార్కెటింగ్ పరిశ్రమ గురించి నా సొంత పరిశోధన ప్రారంభించాను. వ్యాపార పరంగా జరిగే ఆ సమావేశాలకు ఎవరు ఎప్పుడు పిలిచినా నేను హాజరయ్యే వాళ్ళు చెప్పే విషయాన్ని వినేవాడిని. వాళ్ళు చెప్పిన అంశాలు నాకు నచ్చినప్పుడు కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో చేరాను కూడా. అయితే నేను చేరింది కేవలం ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కాదు. ప్రతి కంపెనీలో ఉండే అనుకూల, ప్రతికూల అంశాలను బాగా లోతుగా పరిశీలించాలనే ఉద్దేశంతోనే. మనసులో నేనేదో అనుకుని నా ఉద్దేశాలకు తెరవేయకుండా నాకు నేనుగా వాటికి సమాధానాలు తెలుసుకోవాలి అనుకున్నాను. అలా నేను చాలా సంస్థల్ని పరిశీలించాను. చాలామందికి మొట్టమొదటిగా ఈ రంగంలో ప్రతికూలమైన అంశం కనిపించింది. ఏమిటంటే ఇందులోకి కొందరు విచిత్రమైన వ్యక్తులు ప్రవేశించి వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని అనుకోవడం. నిజమే, చాలామంది కలలు కనేవారు, దూసుకుపోయేవారు, మోసగాళ్ళు, నష్టపోయిన వారు, తొందరగా ధనికులైపోదామని అనుకునేవారు, ఆర్టిస్టులు లాంటి వాళ్ళు ఈ తరహా వ్యాపారానికి ఆకర్షితులవుతున్నారు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలో సవాళ్ళల్లో ఒకటి ఏమిటంటే ఆ ఓపెన్ డోర్ విధానం వల్ల దాదాపు అందరూ ఇందులో చేరడానికి అవకాశం ఉంటుంది. సామ్యవాదులు ఆక్రోశించే న్యాయమైన, సమాన అవకాశాలు ఉండే ఓపెన్ డోర్ విధానం ఇది. అయితే అక్కడ జరిగే వ్యాపార సమావేశాల్లో అలాంటి కరుడుగట్టిన సామ్యవాదులు ఎవరిని నేను కలుసుకోలేదు. ఈ వ్యాపారాలన్నీ పెట్టుబడిదారుల కోసమే, లేదా కనీసం పెట్టుబడిదారులు అవుదామని ఆశించే వారి కోసమే. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలో తెరిచి ఉన్న తలుపు సూత్రం ఉంది. జనాలలో నిస్తేజంగా ఉండేవారు, దూసుకుపోయేవారు, కలలుగనేవారు వంటి వారందరినీ చూశాక చివరికి కొన్ని సంస్థల నాయకులు కలుసుకోవడం ఆరంభించాను. ఇన్ని సంవత్సరాల నా వాణిజ్య అనుభవంలో నేనెలా కలుసుకున్న వారిలో చాలా తెలివైన వారు, దయాహృదయులు, నైతికంగానూ నీతి నిజాయితీలకు బద్దులైన వారు, ఆధ్యాత్మిక చింతన గలవారు, వృత్తికే అంకితమైన వారు ఉన్నారు. నాకున్న దురభిప్రాయాలు తొలగిపోయిన తర్వాత నేను గౌరవించేవారు, ఈ వ్యాపార రంగానికి సంబంధితులైన వారిని కలుసుకున్న తర్వాత ఈ పరిశ్రమ అంతర్గతమేమిటో నేను తెలుసుకోగలిగాను.
ఇంతకు ముందు నేను చూడలేనిది ఇప్పుడు చూడగలిగాను. ఈ రంగంలోని మంచి ఏమిటో చెడేమిటో ఇప్పుడు నేను గ్రహించగలిగాను. అందువల్లే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ద్వారా నువ్వు శ్రీమంతుడివి కాకపోయినా ఇతరులు ఈ వ్యాపారంలోకి రమ్మని ఎందుకు ప్రోత్సహిస్తున్నావు అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ పుస్తకం రాయడం జరిగింది. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో నేను గొప్పగా లాభాలు సంపాదించకపోవడం వల్లనే నేను ఈ పరిశ్రమ గురించి ఒక మోతాదు ఎక్కువగానే నిష్పక్షపాతంగా ఉండగలను. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో నేను చూసిన నిజమైన లాభాలనే ఈ పుస్తకం అభివర్ణిస్తుంది. ఆ విలువలో సంభావ్యమైన ఆర్థిక ధనార్జన సామర్థ్యానికి అతీతమైనవి. ప్రజల మేలు కోసం లోతుగా తాపత్రయపడేది ఓ హృదయమున్న వ్యాపారం ఇదేనని చివరికి నేను గ్రహించాను. ఈ పరిశ్రమ ప్రోత్సహించడం, మద్దతునివ్వడం ప్రాథమిక కారణం ఒకటుంది. సాంప్రదాయ సిద్ధమైన విద్యా వ్యవస్థలో విలువ పట్ల నాకెప్పుడూ ఒక రకమైన ద్వేషభావం ఉంది. నా 16వ ఏట హైస్కూల్లో నేను జూనియర్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన నాకు బాగా గుర్తు. నా స్నేహితురాలు మార్తా అనే అమ్మాయిని మందలిస్తూ ఓ సందర్భంలో మా టీచర్, నువ్వు చదువులో బాగా రాణించలేకపోవడం వల్ల జీవితంలో పైకి రాలేవు అన్నారు. మార్తా సున్నిత మనస్కురాలు, బిడియపడే స్వభావం గలది. టీచర్ మాటలు ఆమె సున్నిత హృదయాన్ని బలంగా తాకాయి. హైస్కూల్ ఫైనల్ చదువు ఇంకా కొద్ది కాలం పూర్తవుతుందనగా మార్తా స్కూల్ మానేసింది. ఈ స్కూల్ చదువుల విషయంలో కానీ, కార్పొరేట్ ప్రపంచంలో కానీ నాకు కనిపించిన సమస్య ఒకలాంటిదే. అది బలం ఉన్నవాడిదే బతుకు అనే విలువ వ్యవస్థ. ఒకవేళ ఎవరికైనా ఒక సమస్య ఏర్పడినా, ఏదైనా అర్థం కాకపోయినా ఈ వ్యవస్థ దాన్ని లెక్క చేయకుండా సాగుతుంది. ఈ వ్యవస్థకు అసలు హృదయమే లేదనిపిస్తుంది. నా స్నేహితుడు రోన్ ఓ జిరాక్స్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. ఓ 3 నెలల పాటు సేల్స్ బాగోలేక ఆ మిత్రుడికి సేల్స్ మేనేజర్ సహాయపడకపోవడం అలా ఉంచి ఏమీ నేర్పించకుండా బెదిరించడం ఆరంభించాడు. అతడన్న మాటలు నాకు బాగా జ్ఞాపకం. నువ్వు కానీ త్వరగా సేల్స్ చేయకపోతే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేయాల్సి వస్తుంది అన్నాడు. ఒక వారం తర్వాత రోన్ రాజీనామా చేశాడు. అందువల్ల నెట్వర్క్ మార్కెటింగ్ పరిశ్రమను నేను ప్రోత్సహించడానికి గల కారణాలలో ఇది ఒకటి. ఈ సంస్థలు చాలా సందర్భాల్లో కారుణ్య దృష్టితో వ్యాపారాలు నిర్వహిస్తాయి. మీరు కానీ మీకున్న పరిమితమైన వేగంలోనే ఈ వ్యాపారాన్ని నేర్చుకోవాలని, అధ్యయనం చేయాలని అనుకుంటే అలాగే చేయవచ్చు. చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు వాస్తవానికి అందరికీ సమానమైన అవకాశాలను ఇచ్చే వ్యాపారాలే. మీరెంత సమయాన్ని, కృషిని మదుపు చేస్తే అంత ఫలితం లభిస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో నేను గొప్పగా లాభాలు సంపాదించలేకపోయినా కారుణ్య దృష్టి కలిగి నిజంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే ఏ వ్యాపారాన్నైనా నేను ప్రోత్సహిస్తాను. సారాంశం: నేను 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నప్పుడు మిలిటరీ అకాడమీలో లేదా US మైరీన్ కోర్లోనే కాలేజ్ విద్య అభ్యసిస్తూ ఉండేవాడిని. ఆ 2 వ్యవస్థల్లోనూ ఉన్న విలువలు నిజంగా బలవంతుడిదే బ్రతుకు అనే విలువ వ్యవస్థకు చెందినవి. అకాడమీలో టీచర్కి ఎలాంటి సమాధానం కావాలో అది చెబితే చాలు, గ్రాడ్యుయేషన్ లభిస్తుంది. అలా చెప్పలేకపోతే మీరు పరాజయం పొందుతారు. మైరీన్ కోర్లో మీకు ఎలా శిక్షణ ఇచ్చారో అలా చేస్తేనే పోరాటంలో నెగ్గుకొస్తారు. ఈ యుద్ధంలో నిజానికి బలవంతుడిదే కాదా విజయం? నేను వియత్నాం యుద్ధం నుంచి మరలి వచ్చినప్పుడు కొన్ని జీవితపు విలువలను మార్చాల్సి ఉంటుందని నాకు నేనే అనుకున్నాను. స్కూల్లో నేర్పినట్లు గెలుపు ఓటములు ఆటలో బలవంతుడిదే బ్రతుకనే తెలివైన గేమ్లో మంచి పేరు తెచ్చుకునేవాడిలా ఉండాలని కోరుకోలేదు. అందుకే richdad.com మిషన్ వెలువరించిన ప్రకటనలో మానవ ప్రపంచపు ఆర్థిక శ్రేయస్సును పెంపొందింపజేయడానికి అని సూత్రీకరించాం. ఒక బిడ్డ స్కూల్లో సరిగ్గా చదవనంత మాత్రాన, ఎక్కువ జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని సంపాదించలేకపోయినంత మాత్రాన వాళ్ళు జీవిత పర్యాంతం ఆర్థిక పరంగా బాధలు పడుతూ ఉండాల్సిన అవసరం లేదనే మా నమ్మకం. richdad.com నెట్వర్క్ మార్కెటింగ్ పరిశ్రమలోకి మేము చాలామందిని ప్రోత్సహించడానికి మరో కారణం. అందరూ కాకపోయినా చాలామంది పరిశ్రమలో ఉన్నవారే అదే తరహా స్వభావాన్ని పంచుకుంటారు. అందుకే పరీక్షల సమయంలో సహా విద్యార్థిని ఢీకొనడం, లేదా యుద్ధభూమిలో శత్రువులను సంహరించడం, లేదా కార్పొరేట్ ప్రపంచంలో పోటీదారులను తొలగించి వేయడం
లాంటి ధోరణులు ఇప్పుడు మాకు వద్దు. ఎవరికీ బాధ కలిగించకుండా ఆర్థికపరమైన లక్ష్యాలు, కలలు నిజం చేసుకోవడానికి తాపత్రయపడే వారికి ఎవరైతే సహాయపడతారో వారితో కలిసి పనిచేయాలని నేను తీర్మానించుకున్నాను. నా వరకు ఇలా ప్రోత్సహించడాన్నే విలువైన కర్తవ్యంగా భావిస్తున్నాను. 2003 మొదలయ్యేసరికి richdad.com పిల్లల్లో బోర్డ్ గేమ్ కోసం క్యాష్ ఫ్లోని టేకప్ చేసి దాన్ని ఎలక్ట్రానిక్ గేమ్ ఆన్లైన్గా మలిచింది. ఈ ఎలక్ట్రానిక్ గేమ్ 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకు క్లాస్ రూమ్ పాఠ్యాంశంగా కూడా వచ్చింది. ఈ ఎలక్ట్రానిక్ గేమ్ను పాఠ్యాంశాన్ని ఇంటర్నెట్ నెట్వర్క్పై ఉచితంగా వ్యాపారపరమైన సందేశాలు, ప్రకటనలు లేనిదిగా విడుదల చేయడం జరిగింది. వ్యాపారంలో మాకు లభ్యమైన లాభాల సిరిని కొంత మేరకు తిరిగి ఇవ్వడానికి మేము ఎన్నుకున్న మార్గం ఇది. పేరాస్కు పోకుండా ఉదారంగా ఉండాలని మాకు మేము జ్ఞాపకం చేసుకునే తీరు ఇది. తమాషాగా, వినోదాత్మకంగా ఉండే ఆ గేమ్ పాఠ్యాంశ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువజనులందరికీ ప్రాథమిక ఆర్థిక విద్యను, నైపుణ్యాలను బోధిస్తాయి. సరిగ్గా ఇలాంటివే నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు మా రిచ్డాడ్ నాకు నేర్పించాడు. కొన్ని సంవత్సరాల క్రితం బీటిల్స్ ఈ పాటను ప్రపంచానికి నేర్పారు. శాంతికి ఓ అవకాశం ఇవ్వమనే మేం చెబుతున్నాం అంటూ. richdad.com నుంచి మేము చెప్పేది ఏమిటంటే పిల్లలందరికీ ఓ అవకాశం ఇవ్వండి అని. పిల్లలందరికీ దృఢమైన ప్రాథమిక ఆర్థిక విద్యను పొందే అవకాశాన్ని ఇవ్వండి. శాంతిని ఏర్పరచడానికి గల శ్రేష్టమైన మార్గాలలో ఒకటి పేదరికాన్ని పోగొట్టడానికి అందరూ చురుకుగా పనిచేయడమనే మా నమ్మకం. పేదరికాన్ని పోగొట్టడానికి ఆర్థిక విషయాలకున్న కరపత్రాల కంటే ఆర్థిక విద్య ఉత్తమమైనదని మా విశ్వాసం. మా రిచ్డాడ్ తరచుగా చెబుతూ ఉండేవారు, పేదవాడికి డబ్బు ఇవ్వడం అంటే ఆ పేదరికాన్ని మరికొంత కాలం పెంచడమే. ప్రపంచమంతటా ఆర్థికపరమైన అవకాశాలను విస్తృతంగా చేయడం ద్వారా ఇవాళ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు శాంతిని వ్యాపింపజేస్తున్నాయి. ప్రపంచంలోని అన్ని ప్రధాన రాజధాని నగరాలలో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు అభివృద్ధికి పరిమితం కాలేదు. థర్డ్ వరల్డ్ దేశాల్లోనే ఇవి పనిచేస్తూ పేద దేశాల్లోని లక్షలాది ప్రజలకు ఆర్థికపరంగా ఆశాదీపాలను వెలిగిస్తున్నాయి. చాలా సాంప్రదాయ కార్పొరేషన్ సంపన్నులు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి డబ్బున్న వారు ఉన్న చోటే నిలదొక్కుకోగలుగుతారు. ప్రజలు ఎంత కష్టపడుతూ సంపన్నులను మరింత సంపన్నులను చేయడం కాదు ఇప్పుడు కావాల్సింది. ప్రపంచంలో ప్రజలందరూ సంపూర్ణమైన, సంపన్నవంతులైన జీవితాన్ని అనుభవించడానికి సమాన అవకాశాలు పొందగలగడం ఈనాటి ముఖ్య అవసరం. ఉన్నవాడికి లేనివాడికి మధ్యనున్న దూరం ఎక్కువ అవుతూ ఉంటే శాంతిని సాధించలేం. తర్వాతి అధ్యాయంలోని లాభం. తర్వాతి అధ్యాయంలో చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు అందిస్తున్న విద్య, జీవితాన్ని మార్చే ఆ విద్యకు సంబంధించిన విలువలను చర్చిద్దాం. జీవితంలో ఆర్థికపరమైన మార్పులకు మీరు సిద్ధంగా ఉంటే తర్వాతి అధ్యాయం మీకెంతో విలువైనది. ఇంతటితో ఈ 3వ చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 4వ చాప్టర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రతి వీడియోని 1 by 1 చూడండి. ఎవరికైతే ఇది చదవడానికి కుదరదో వాళ్ళు పని చేసుకుంటూ కూడా ఈ ఆడియోస్ అనేవి వినడం వల్ల ఈ బుక్లో సారాంశం మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఇంతటితో ఈ వీడియో అనేది కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై బాయ్.